ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, అభివృద్ధి కోసం కూటమిగా పార్టీలన్నీ కలిసి నడవాలన్నారు చంద్రబాబు. కూటమిగా మన మూడు పార్టీలు కలిసి నడవాలి, మనం కలిసి గెలవాలి. తెలుగు జాతి నెంబర్ 1 కావాలంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దానికోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి, అవగాహన పెంచుకోవాలి, సమర్థవంతంగా పనిచేయాలి. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో మీ అందరి ఆలోచనలు కూడా బలుకొని ఈరోజు విజన్ గాని ఇవన్నీ తీసుకొచ్చాం. అవన్నీ అమలు చేసే బాధ్యత మనం అందరం తీసుకుందాం. కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ చేస్తుందని, కార్యకర్తలని పొలిటికల్ గవర్నెన్స్ తో అనుసంధానం చేసి సంక్షేమం, అభివృద్ధిని సంతృప్త స్థాయికి తీసుకెళ్తామన్నారు సీఎం చంద్రబాబు. ఒక విజన్ తో తీసుకుపోవాలంటే నేను ఒక్కడనే కాదు, అందుకే నేను చాలా సార్లు చెప్పాను, మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటే మీరందరూ గెలిపించిన తర్వాత గెలిచిన వారిలో ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని మేమేదో పరిపాలన చేస్తే కాదు, చివరి మైల్లో ఉండే కార్యకర్త కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు, మీ ద్వారా పరిపాలన జరిగినప్పుడు అదే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చాం. ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానం పెరగాలి, అనునిత్యం అవగాహన పెరగాలి, భాగస్వామ్యం పెరగాలి. ఎన్నికల్లో అవినీతి అంతం కోసం పెద్ద నోట్లని రద్దు చేయాలని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా, ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది. పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం. ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేస్తే ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది. దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీ అభివృద్ధి కోసం తాను సైనికుడిలా పోరాటం చేస్తానని, పసుపు సైనికులు తోడుగా ఆకాశమే హద్దుగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మారుస్తానన్నారు సీఎం చంద్రబాబు. నేను ఒక సైనికుడిని, నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే. మీరు నేను కలిస్తే ఇంకా అద్దు ఉండదు, ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధం అంటే చేలు పైకెత్తండి.